ములుగు జిల్లా తాడ్వాయి మండలం గత నెల 31న జరిగిన తాడ్వాయి మేడారం మధ్య అడవి ప్రాంతంలో జరిగిన భారీ విపత్తు వల్ల సంభవించిన అటవీ సంపద నష్టాన్ని పరిశీలించిన తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ చైర్మన్ పోదం వీరయ్య విపత్తుల వల్ల నష్టపోయిన వివరాలను అటవీ శాఖ అధికారులు వివరించారు. అడవిలో విపత్తు వల్ల విరిగిపోయిన చెట్లను చైర్మన్ పోదం వీరన్న పరిశీలించారు. నష్ట నివారణ ప్రక్రియను వేగవంతం చేసి వీలైనంత త్వరగా అడవులను అభివృద్ధి చేయాలని సూచనలు ఇచ్చారు. సంభవించిన విపత్తుల వల్ల విరిగిపోయిన చెట్ల స్థానంలో రీప్లాంటేషన్లు ఏర్పాట్లు చేయిస్తామని అన్నారు. తదనంతరం మేడారం సమ్మక్క సారలమ్మ వన దేవతలను చెల్లించారు. చేయండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సిసిఎఫ్ గారు, అదేవిధంగా డిఎఫ్ఓ గారు, సార్ ఎఫ్డిఓ గారు, అదేవిధంగా మా డిఎంఓ గారు, మన అడిషనల్ కలెక్టర్ గారు అందరం వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ సంఘటనను చూస్తే కడుపు తరించకపోతుందంటే ఇంత చెట్లు మనం ఎడు మరిచి మనం అనగలం అనే దాని మీద ఆలోచనట్లే కారణం రెండు పర ఇప్పుడు ఎందుకు అని అంటే చాలా లాస్ అయింది. చాలా లక్షల రూపాయల వర్త్ గల చెట్లు మరి ఈరోజు నేల కూలడం. మరి ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుంది. నేను మొత్తం ముఖ్యమంత్రి గారి దృష్టికి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి దృష్టికి, ఫారెస్ట్ గారి దృష్టికి దీన్ని తప్పనిసరిగా మళ్ళీ రీఫారెస్ట్ చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుద్దని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేసుకుంటూ, అంతేకాకుండా ఇది ఇంకా నైట్ రావడం జరిగింది. ఇదే కొంచెము 5 గంటలప్పుడు, 4 గంటలప్పుడు, 3 గంటలప్పుడు వస్తే ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు పంట పోయేటటువంటి ప్రతి వాళ్ళు కూడా ఇబ్బంది గురలు వాళ్ళు బతికే వాళ్ళు ఎవరు కారు. కాబట్టి ఇలాంటి సంఘటనలు వచ్చినప్పుడు మనందరం కూడా సానుకూలంగా డిపార్ట్మెంట్కు ఇక్కడ ఉన్నటువంటి అందరూ కలిసి వాళ్ళకి సహకరించి దీన్ని మళ్ళీ రీఫారెస్టింగ్ చేసుకునే విధంగా కోఆపరేట్ చేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.